నమస్కారం. నేను సహస్ర. వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులంతా గూడా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే 'దిల్ రాజు' ఆహ్, అలాగే 'సురేష్ బాబు', ప్రముఖుల హీరోలైతే 'వెంకటేష్', 'కిరణ్ అబ్బవరం', 'నితిన్' ఇంకా చాలామంది వీళ్ళంతా గూడా హాజరయ్యారు. నిర్మాతలు, అటు హీరోలు, ఇంకొంతమంది సినీ ప్రముఖులంతా గూడా హాజరయ్యి ఏ విషయాలు మాట్లాడారని ఇప్పటివరకు మనకి పూర్తి సమాచారం అయితే లేదు. ఒక డీల్ అయితే నడుస్తుంది. 200,00,00,000కి డీల్ నడుస్తుంది. ఒక సెటిల్‌మెంట్ వచ్చిందని అంటున్నారు. ఇంతకీ ఆ డీల్ ఏంటి? ఆ సెటిల్‌మెంట్ ఏంటి? ఇవన్నీ గూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. అందరికి నమస్కారం. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ గూడా కలవడం జరిగింది. అయితే బన్నీ విషయం గురించి కలవడం జరిగిందా? లేకపోతే ఇంకా వీళ్ళు ఏదైనా డీల్ గురించి మాట్లాడడం జరిగిందా? ఎందుకు వీళ్ళంతా ఈరోజు సమావేశం అయ్యారంటారు? ఇందాక చెప్పినట్టు ఏదో సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి 200 కోట్ల డీల్ నేను నమ్మనండి. హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా చూస్తే రియల్ లైఫ్ హీరో. హ్మ్. దో ఐ డిఫర్ విత్ హిమ్ ఇన్ తెలంగాణ విషయంలో ఆయన ఆ రోజు మాట్లాడిన విషయాల్లో గానీ, కొన్ని విషయాలు పార్టీ విషయాలు కొన్ని విధానాలు మన నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఫ్యాక్ట్ అలాగే ఉంటుంది. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ చేసి చాలా కష్టపడ్డారు. ఆయన చెప్పారు కదా, నేను గోడల మీద కూడా రాశాను. ఒక కసి పట్టుదలతో ఉండే మనిషి. అట్లాంటిది తను అంతరాలున్నా సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆదర్శ దాంపత్యంగా చెప్పుకుంటారు. అది ఒక ఫ్యామిలీ గతంగా. అది కూడా కాకుండా ఆయన ఎప్పుడైతే ఇవాళ రాజకీయాల్లో ప్రవేశించారో ఇండిపెండెంట్‌గా మేబీ తెలుగుదేశం సహకారంతో 2006లో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా నెగ్గారు మహబూబ్‌నగర్ జిల్లాలో. అవును. నెగ్గిన తర్వాత అది షార్ట్ టర్మ్ 3 సంవత్సరాలు. అది అయిపోయే టైంకి జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిపి ఎక్కడ విజయనగరం నుంచి చాలా సార్లు యాత్రలో ఆయన ఉన్నారు. చూశారు మీరు పక్కన. హ్మ్. చూసిన ఆకర్షణలో కొడంగల్ అనే కాన్స్టిట్యున్సీ మహబూబ్‌నగర్‌లో యాక్చువల్‌గా ఒరిజినల్ మహబూబ్‌నగర్ కాదది. హ్మ్. గుల్బర్గా జిల్లా నుంచి మన ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు తీసుకొచ్చి మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపారు. గుల్బర్గ అంటే కర్ణాటక స్టేట్ వచ్చేసింది. కర్ణాటక అని కాదు, ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. ఉమ్మడి హైదరాబాద్లో ఉన్న గుల్బర్గా, రాయచూరు, బీదర్ వీటిని కర్ణాటకలో కలిపారు. కర్ణాటక మంచి కాదు. హ్మ్. హైదరాబాద్లో ఉండే దాదాపు 16 జిల్లాలు ఉంటే అత్రాఫీ బల్దా కాకుండా 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. 5 జిల్లాలు పర్బని, బీడు, నాందేడ్, జల్నా అలాంటి ఔరంగాబాద్ లాంటి 5 జిల్లాలు అక్కడ ఉండేవి మహారాష్ట్రలో. 3 జిల్లాలు కర్ణా కర్ణాటక ప్రాంతం, కన్నడ ప్రాంతాలు ఉండేవి. అది అలా అప్పగించారు. అంటే మీకు గద్వాల, అలంపూర్ కూడా అక్కడి నుంచి వచ్చింది. రాయచూరు జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌లో కలిపారు. అది బిట్వీన్ తుంగభద్ర అండ్ కృష్ణ. అంటే జనం కొంచెం అవగాహన ఉన్నోళ్ళకి అర్థమవుతుంది. అలాంటిది 2009లో మల్కాజ్గిరి పార్లమెంట్ సీటే ఆయన ఆశ్రయించారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, మీరు సరే 2009 కాదు, 9లో ఆయన అయిన తర్వాత 14లో 9లో 10 రోజుల గ్యాప్‌తో ఆయన అక్కడికి వెళ్ళి కొడంగల్‌లో నెగ్గొచ్చాడు. గురునాథ్ రెడ్డి గారిని పెద్ద పెద్దాళ్ళని ఓడించి అపోజిషన్ ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారు. 2014లో కూడా ఆయన మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం అనుకున్నా సరే కొడంగల్ మళ్ళీ పంపించారు. ఆయన నెగ్గొచ్చాడు. ఎన్ని వేదనలు ఎదుర్కొన్నాడో, అవమానాలు ఎదుర్కొన్నాడో ఆయన. గట్టిగా ఆ రోజు పార్టీ గురించి నిలబడినా సరే చాలా గట్టిగా కేసీఆర్ గారిని ఎదుర్కొంటాం. ఆ తర్వాత మళ్ళీ ఆ నోటుకు ఓటు కేసులో దాంట్లో ఆయన ఇరుక్కుంటాం. అది స్వయం ఉత్తరాపరాధం కూడా ఉంటుంది దాంట్లో. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ అండి కొంత. ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో, ఆ తర్వాత మొన్న కూడా అనేక వేధింపులు చేశారు. అర్ధరాత్రి వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఉంటే బెడ్రూమ్ బద్దలు కొట్టి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి లోపలేశారు. డ్రోన్ చేశారని చెప్పి అరెస్ట్ చేసి తర్వాత కేసు పెట్టేసి లోపలేస్తే ఒక కుమార్తె వివాహం సమయంలో ఆయన వచ్చారండి. బయటకు వచ్చి కండిషనల్ బెయిల్ అంట. నేను స్టేజ్ మీద ఆశీర్వించడానికి వెళ్ళినప్పుడు ఎలబై దయాకర్రావు గారు మన ఇంకొక మంత్రిగా, అప్పుడు మంత్రి గారు ఏంటన్నా ఈయనతో మాట్లాడట్లేదు. అదేంటి వీడిని మాట్లాడుకోవట్లేదు ఏంటన్నా. కండిషన్ ఉందన్న, రాజకీయ నాయకులతో మాట్లాడకుండా మాట్లాడకూడదు నిబంధన మీద అమ్మాయి దాన్ని. ఆయన పరిచయం ఉన్న 90% రాజకీయ నాయకులు. ఆయన అన్ని కార్యక్రమాలు చేసుకుని కిందకి వెళ్ళిపోయి కూర్చుని మరి కళ్ళమ్మ నీళ్ళు తిరిగి ముందే వెళ్ళిపోతాను జైలుకి, ముందే వెళ్ళిపోయాడు. జైలు 5 గంటలకు అక్కడ అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎన్ని తిట్లు తిన్నారంటే ఆఖరికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు షర్మిల గారు ఉన్నారు కదా, ఆవిడ తిట్లకి రక్తం వచ్చేసి ఉంటుంది అసలు. వాళ్ళు మోడీ గారు వాళ్ళ గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారిని సరే ఇక్కడ
ఇప్పుడు ఈయన కూడా పరుషంగా మాట్లాడేది దొరికింది, కానీ మిగతా రియాక్షన్ ఇలాంటివన్నీ చూసుకుని ఆఖరి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహాసముద్రం అండి. కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత పిసిసి అధ్యక్షుడైతే అది దాంట్లో ఆల్రెడీ 4 కన్ఫర్మ్డ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు. దే ఆర్ స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడర్స్, ఐ రెస్పెక్ట్ దెమ్. అదర్వైజ్ దామోదర్ రాజనరసింహ గారు అంటే గతరెడ్డి ఆ రోజులు 3 ఆర్ఏసీ తెలుసు కదా, మీరు ట్రైన్ రిజర్వేషన్ చేశారు, రిజర్వేషన్ ఎగెనిస్ట్ క్యాన్సిలేషన్, వాళ్ళు 3 చీఫ్ మినిస్టర్లు. అంటే ఇది రాబోయే వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటారు. ఇంతమంది చీఫ్ మినిస్టర్లను దాటుకుని బయటకు వచ్చి కసిగా నిలబడి కేసీఆర్ గారిని ఎదిరించి దమ్మునాడని 2 చోట్ల కేసీఆర్ గారిని డైవర్షన్ చేయడానికి ఓడిపోయి ఉండొచ్చింది కామారెడ్డిలో. నిలబడి గెలిచి వచ్చి మొదటి హామీని 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే వితిన్ 48-72 అవర్స్లో బస్సుతో మొదలుపెట్టి ఇంకా అమలు చేయాల్సి ఉంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ కూడా నిలబెట్టుకో వస్తున్నాయంటే ఆయన చిన్న విషయం కాదు. అందువలన రేవంత్ రెడ్డి గారు ఏదో 200 కోట్లకి డీల్ అనేది అబ్సల్యూట్లీ నా అభిప్రాయం ప్రకారం. సరే మిగతా కానీ ఆయన చూపించదలుచుకున్నాను అనుకుంటాం. హూ ఈజ్ ద బాస్, హూ ఈజ్ ద బాస్. నేను చెప్పింది చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి, నేను సినిమా వాళ్ళ మీద నాకేం అంత ప్రేమ లేదండి, ఎక్సెప్ట్ బారింగ్ ఏ ఫ్యూ. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళ ఒక ప్రజా సమస్యల మీద పిల్లవాళ్ళు చనిపోతే, ఇంకోటి చనిపోతే ఒక కన్నీటి బొట్టు కూడా రాల్సిన వాళ్ళు అత్యధికులు. దాంట్లో పచ్చి స్వార్థపరులు. మంచివాళ్ళు ఉన్నారు, కాదంటలేదు, మనసులో మంచివాళ్ళు ఉన్నారు సైడ్. కానీ ఎందుకంటున్నానంటే ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద హామీలు ఉద్యమం జరుగుతుంది, అనేక మంది ఆత్మహత్య చేసుకున్న అమరజీవులు అయితే ఇప్పుడు దాంట్లో తెలంగాణలో ఉన్న కేటీఆర్ గారితో సహా అందరూ కూడా సంఘీభావం తెలియజేశారే. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇస్తున్నారే, బీఆర్ఎస్ రాహుల్ గాంధీ గారు అందరూ కూడా మాట్లాడితే కనీసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చడానికి కూడా, ట్విట్టర్ తీయడానికి కూడా ఓపిక లేన వాళ్ళు ఈ సినిమా నట్లండి. ఈ సినిమా నట్ల తమిళనాడులో జల్లికట్టు అని ఉంటుంది, తెలుసా మీకు? తెలుసు జల్లికట్టు. వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళలేదు కానీ విన్నాను. ఎద్దులను వదిలిపెడితే పోలీసు చంపుతారో గాయపడతారు. జల్లికట్టుని ఆపాలని చెప్పి చాలా జల్లికట్టును సుప్రీంకోర్టుకి అని చేస్తే దాని మీద ధర్నా చేశారు. వెంటనే వీళ్ళందరూ ఫోన్ తీసుకుని ట్విట్టర్లో పెట్టేవాళ్ళు, వెళ్ళి వచ్చేవాళ్ళు. ఒకళ్ళు ఏందండి నాకు అర్థం కాదు. ఇక్కడ నేను కాదంటలేదు, ఇక్కడ ప్రజా సమస్యల మీద స్పందించకుండా మిమ్మల్ని ఇంత పెద్దలు చేసిన ప్రజలు తమ భవిష్యత్తు కోసం, భావితరాల కోసం, మీ భావితరాలు బాగానే ఉంటాయి కోసం పోరాడుతుంటే ఆయన రాలేదని కాదు. నారాయణమూర్తి గారు వచ్చాడు, సంపూర్ణేష్ బాబు వచ్చాడు. ఎక్కడ పుట్టాడన్నది కాదు, ఎప్పుడు స్పందించాడన్నది ఇంపార్టెంట్ అండి చెప్తున్నా. తగ్గేదేలా అన్న అర్జున్ గారు రాలా, తగ్గిపోయారు. ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో ఆ పండుగాడు గారు రాలేదండి. బాద్షా ఒకసారి డిసైడ్ చేస్తే ఏదో 100 సార్లు డిసైడ్ చేసినట్టే అని బాద్షా డిసైడ్ చేస్తాను, ఆ బాద్షా డిసైడ్ చేయలేదు. మగధీర షేర్ ఖాన్ ఒక్కడిని కాదు 100 సార్లు కొడతానంటే కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు. నేను వీళ్ళ గురించి సరదాగా చెప్పాను కానీ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, బట్ అదే పర్సనల్లీ. బట్ ఈ ఉద్యమాల మీద గట్టిగా స్పందించలేదు. అన్ఫార్చునేట్ అని చెప్తున్నాను. ఇవాళ వీళ్ళ గురించి మాట్లాడాలా? సినిమాగా చూద్దాం. నేను పుష్పకి దీనికి లింక్ చేయట్లేదు. డెఫినెట్గా ఆయన నా తెలుగు బిడ్డలు దేశంలో నెంబర్ 1 అయ్యారంటే ఆనందించేవాడిని, తెలుగు జాతి గొప్పకోవడానికి కోరుకునేవాడిని. కానీ ఇక్కడ బిడ్డలు చనిపోతుంటే సామాజిక సమస్య పడి స్పందన లేని వాళ్ళ గురించి ఎందుకు స్పందన చేస్తున్నాను? అందువల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు షోన్ అంతకుముందు ఈ సినిమా నెట్లో వస్తాను గజగజ ఉనిపోవాలండి, ఉనిపోవాలా? ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నచ్చపోయి ఉండొచ్చు ఎవరికన్నా. సినిమా నట్లు అంటే సినిమా నట్లే, మంచి గౌరవిద్దాం అంతవరకు, కానీ వణికిపోవాల్సిన పని లేదు. ఇది కూడా ఆయన మంచి పని చేశారు. నేను రేవంత్ రెడ్డి గారు అసలు కొత్త ముఖ్యమంత్రి రాగానే సన్మానం చేస్తారు కదా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎందుకు సన్మానం చేయలేదు ఇంతవరకు ముఖ్యమంత్రి గారికి? అవతల చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా శాలువ కప్పు వస్తారు. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి, తెలుగు చలనచిత్ర పరిశ్రమతో ఎక్కువ మంది ఆడుతున్నారని అనుకునేవారు. సార్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎందుకు గుర్తించాల్సిన అవసరం లేకపోయినా కనీసం ఏంటి ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి? ఆ టైం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు పరిశ్రమ ఈవెన్ ట్విట్టర్ లో కూడా ఎవరు కంగ్రాచులేషన్ ఎందుకనే అడుగుతున్నా. కేటీఆర్ గారు డెఫినెట్గా వాళ్ళ కేసీఆర్ గారు ఒక సభలో వెళ్ళి చెప్పారు, సినిమా పరిశ్రమ ఏముంది, నన్ను పిలిచారు, నేను మీకు డబ్బా కొట్టాలి, మీరు నాకు డబ్బా కొట్టాలి, ఇద్దరం కలిసి పరస్పరం డబ్బా కొట్టుకుంటే సభ అయిపోయింది అన్నారు ఆయన. చెప్తున్నాను, మాటలు మంత్రి కూడా ఆయన. కేటీఆర్ గారు బాగానే ఉన్నారు, నేను అన్నాడు. డిస్పైట్ దట్ కేటీఆర్ గారు ఓడిపోతే ఇంక కొత్త ముఖ్యమంత్రి చెప్పరా అండి? అందుకని అందువలన ఆయన ఇవన్నీ చేశారు నేను అనుకోను. బట్ డెఫినెట్గా నిర్బంధంగా ప్రచారం చేయాలనేది తప్ప. ఇప్పుడు అడగవచ్చు చలనచిత్ర పరిశ్రమని,
ప్రతి ఫిలిం ముందు వేయాలనేది నిబంధన, అది చేయొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. అలాగే అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు కూడా డెఫినెట్గా ఆయన కూడా చాలా కష్టపడి వచ్చాడండి. ఆయన కుటుంబ మద్దతు మిగతా వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ నాన్నగారే చేయదలుచుకుంటే ఆ పక్కన శిరీష్ గారి తమ్ముడిని ఎన్నిసార్లు ప్రయత్నించినా షైన్ అవ్వలేకపోయాడు. ఆయన స్టార్ అన్ని కలిసి రావాలి, అన్ని కుదరాలి కదా. కుదరాలి. బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. నిజంగా చెప్తాను, రాత్రి వాళ్ళు కష్టపడ్డాడు బన్నీ గారు. వ్యక్తిగతంగా ఆ విషయంలో మాత్రం ఆయన చేసిన పొరపాటు ఖచ్చితంగా ఉంది. ఒక రోజున 2 రోజులన్నా కోర్టుల సంగతి తర్వాత ముందరెళ్ళి వాళ్ళ ఆ అమ్మాయి పార్థివ దాహాన్ని చూసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఒక సాయం వెంటనే చేసి, సాయం అనేది డెఫినెట్గా దాని గురించి కాదు, నేను ఉన్నాను అని చెప్పి అక్కడ వెళ్ళి ఆ అబ్బాయిని చూసి రావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అబ్సల్యూట్లీ లేదు, ఎంపతి అనేది అవసరం. అది మేనరేషన్ చిన్నప్పటి నుంచి మరి ఎవరు సలహా ఇచ్చారు, దిక్కుమాల సలహా నాకు తెలియదు. బట్ డిస్పైట్ దట్ ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. మిగతా వాళ్ళ పట్ల ప్రేమాభిమానులతో ఉండే వ్యక్తుల్లో ప్రభాస్ గారు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద నటులు అని చెప్తారు. ఆయన కూడా కష్టపడ్డారు. బట్ అన్ఫార్చునేట్లీ జరిగిన ఇన్సిడెంట్. సరే ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి గారు కానీ అవతల చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ మాట్లాడతాను. కానీ దీంట్లో మధ్యలో ఒక చెత్త బ్యాచ్ ఒకటి తయారైంది. ఒక ఎమ్మెల్యే గారంట, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మీరు వైజాగ్ పోండి ఎవడొద్దన్నాడు అని అర్జున్ గారిని. కామన్ సెన్స్ లెస్ ఫెలోస్ అండి వాళ్ళు. బన్నీ గారు ఏమైనా చేస్తే ఖచ్చితంగా తీసుకోండి, డ్యూ రెస్పెక్ట్స్ టు యూ. మాట్లాడటం మీరు ఒక్కళ్ళని కాదు, మిమ్మల్ని అంటే ఇంకా చాలామంది మాట్లాడారు. ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఆయన ఎక్కడ పుట్టాడు? అర్జున్ గారు ఎక్కడ పుట్టారు? తమిళనాడు పుట్టాడు. వాళ్ళ తల్లి తండ్రి ఇల్లు ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. వాళ్ళ తాతగారు ఇల్లు ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. ఆయన ఎక్కడ చనిపోయారు? ఆయన స్మారక చిహ్నం ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. బాబాయిలు ఎక్కడున్నారు? అన్నదమ్ముల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఇల్లే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో సినిమా అయితే మేజర్ కలెక్షన్ వస్తుంది. ఆ కలెక్షన్కి వచ్చిన వీళ్ళందరూ కట్టే ట్యాక్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణలో కడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? తెలంగాణలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆ అమ్మాయి వారి భార్య గారిని కూడా వెళ్ళిపోమంటారా? వాళ్ళ పిల్లల్ని ఉంచుకుంటారా? అది ఏందండి నాకు అర్థం కాదు. 10 ఏళ్ళు ఎన్నాళ్ళు మాట్లాడితే రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం పద్ధతేనా? రేవంత్ రెడ్డి గారిని ఏమనంటే మాట్లాడండి, తప్పులేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి విషయాలు సహించాలనుకోండి. ఎందుకంటే ఆయన మనవడే, మరి ఆ లెక్క ప్రకారం ఆంధ్రానే అవుతాడు. నేను చెప్తున్నానండి, సహించకూడదు. ఇలాంటి దీంట్లో పద్ధతి లేదు. ప్రతి ఒక అస్తిత్వానికి తెలంగాణ, కోస్తా, రాయలసీమ ఏ అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వాలు కానీ, కళారూపాలు కానీ, జానపదాలు ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సింది. నేను నా మాటకు వస్తే జానపదాలు కానీ మిగతా సాహిత్యం కానీ తెలంగాణలో ఎక్కువ బతుకుతుంది. సాంస్క్రిటిజం లేకుండా, సినిమాటైజేషన్ గట్టిగా లేకుండా బతుకుంది. డెఫినెట్లీ అప్రిషియేట్ అది. గోరటి వెంకన్న గారు అంతకన్నా మించి నేను చెప్పను. కానీ నేను గౌరవించే, మిత్రుడిగా గౌరవించే అందశ్రీ గారు కానీ, ఇంకెంతమంది అండి, సుద్దాల అశోక్ తేజ గారు కానీ, ఎవరి మంచి బోస్ గారు కానీ, అక్కడ ఎంతమంది ఉన్నారు చాలా అద్భుతంగా. కోస్తా, రాయలసీమలో కూడా అనేక మంది కళాకారులు ఉన్నారు. కొండ గారు ఆయన నిలిపోయినా సరే ఆయన అనుభూజాల మనిషి ఉన్నారు. రెస్పెక్ట్ ఎవ్రీబడి. ప్రతి ప్రాంతీయ స్థితిని గౌరవించాలి, దీనికి వాడుకోకూడదని మనకి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇష్యూ ఇంత సీరియస్గా అవుతుంది కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రేస్ కాకుండా ఉండడానికి అటు రాజకీయంగా ఇటు సినీ రంగం ఇద్దరు కూడా కలిసి కూర్చుంటే సమస్య పరిష్కరించుకోవడానికి వీలవుతుందని కూర్చోవడమే తప్ప ఇందులో ఎటువంటి డీల్ కానీ, ఎటువంటి సెటిల్మెంట్ కానీ అలాంటివి ఏమి లేవని కూడా సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ.